గదిలో నీళ్ళు అవట్లేదు. ఇప్పుడు ఇక్కడే స్నానం చేస్తాను. అబ్బే ఏముంది? ఏమి లేదు. ఎందుకు ఇంకా బుకాయిస్తావు? నువ్వు ఆ కాగితాలు దొంగలించాలని వచ్చావు. వాటికి నీకు ఏదో సంబంధం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అవునవును, నువ్వు ఎలాగైనా ఇన్స్పెక్టర్ భారీ కదూ. మీ ఆయనకి అర్థం కానివి కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. నిజం తెలిసిన తర్వాత దాబరికం దేనికి? నేను వాటి కోసమే వచ్చాను. అవి నాకు కావాలి. మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను. నా ప్రాణాలైనా ఇస్తాను గాని వాటిని నీకు అప్పగించి వారికి అప్రతిష్ట తేలేను. నిజమే, ఆ కాగితాలు ఇస్తే మీ వారికి అప్రదిస్తే. కానీ మా అన్నయ్యకు నీకున్న సంబంధం బయట పెడితే చాలా ప్రతిష్ట కదూ. లలిత, రాజు నీ అన్నయ్య కాడు. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ నిజమని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యం నా దగ్గర కూడా ఉంది. ఆ ఫోటో మీ ఆయనకు చూపిస్తే? అక్కర్లేదు, నేనే వారికి అన్ని చెప్పదలుచుకున్నాను. నిజాన్ని ఎక్కువ కాలం దాస్తే అబద్ధంగా మారుతుంది. ఇంత తెలిసిన దానివి ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని ఎందుకు దాచావు? నా సుఖం కోసం కాదు, వారి మనశాంతి కోసం. ఆ రహస్యాన్ని దాచినందువల్ల నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కాలం దాచితే దేశద్రోహిని కూడా అవుతాను. నన్ను వారు ఏం చేసినా పర్వాలేదు, జరిగినంతా వారికి చెప్పేస్తాను. ఆ తర్వాత నీ సంగతి ఏమిటో వారే తెలుసుకుంటాను. బాగా ఆలోచించి నిశ్చయించుకున్నావా? అవును. సరే, అంతవరకు నేను ఇక్కడ ఉండటానికి నేను తెలివి తక్కువదాన్ని కాదు. ఆ కాగితాలు ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. కానీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ విషయం బయట పెట్టావా, ఈ మాంగళ్యం దక్కదు. జాగ్రత్త. ఏమిటండి అలా చూస్తున్నారా? బాబేడి బుజ్జిబాబుతో ఉత్సవం చూడటానికి పంపించాను. లలిత ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలీదు? రాజు ఏమయ్యా? తెలీదు. పొద్దుటి వరకు ఉన్న లలిత ఇప్పుడు ఏమైంది? తెలీదు. వచ్చిన వాళ్ళంతా ఏమవుతున్నారు? ఇదేమైనా ఇల్లా భూతాల గొప్ప? ఏమిటండి ఆ మాటలు? మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కొంచెం నుండి కాఫీ తీసుకొస్తాను. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. తీయటి గొంతు, ఆహా, చాలా అద్భుతంగా ఉంది. మధురమైన మైకంతో పరవశించి పాడినట్టు. ఆ గొంతు నీదే కదూ? ఏమండి, నేను నీతో కలిసి పాడిన ఆ అదృష్టవంతులు, పాల పొంగు లాంటి పరువాలు నీ కళ్ళల్లో తొంగి చూసే ఆ రోజుల్లో నీ ప్రియుడెవరో నేను తెలుసుకోవచ్చా? అది కాదండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. అతను నీకు తెలీదు, నేను చెప్తాను. ఆ రోజు నీ మ్యారేజ్ యానివర్సరీ రోజు రాత్రి తీసుకొచ్చాని అతనే నీ ప్రియుడు రాజు. అతను చదువుకునే రోజుల్లోనే నీకు తెలిసినా తెలియనట్లు నటించావు.
అడుగడుగునా అతను నిన్ను అభినందించడం, కరగంట చూసి ఆనందించడం నాకు బాగా తెలుసు. అసలు విషయం చెప్పనివ్వండి. నువ్వేం చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్తేనే కానీ తెలుసుకోలేనంత పూలు కాదు నేను పోలీస్ ఆఫీసర్ నన్ను గుర్తుంచుకో. రాజు ఊరికి వెళ్ళాడని అబద్ధం ఆడావు. ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం షేరింగ్ స్టిక్ టూత్ బ్రష్ మర్చిపోయి వెళ్ళిపోతాడా? ఒకవేళ మర్చిపోయినా కాలికి జోలైనా వేసుకోకుండా పెడతాడా? ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడో నేను చెప్తాను. నిలబడు. ఆ రోజు రాత్రి నేను లేని వెన్నెల రాత్రి సరిగ్గా ఈ అద్దం ముందు నువ్వు ఒంటరిగా నిలబడ్డావు. అప్పుడు రాజు కరెక్ట్ ఇక్కడి నుంచి నీ అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఎంతైనా ఒకనాటి స్త్రీరాలు కదూ, అందుకని స్నేహితుడు భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. నేరుగా నీ గదిలో కూర్చాడు. కానీ అప్పుడు సడన్ గా నీ మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు నేను ఒకరి ఇల్లాన్ని నా జోలికి రావద్దని అతన్ని ప్రాధాయపడ్డాను. కానీ అతన్ని మాట పెడచెవిని పెట్టాడు. పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని నెత్తులు చూసిన పులిలా మీద పడ్డాడు. ఆనాడు నేను నీకు ఇచ్చిన ఈ రివాల్వర్తో అతన్ని షూట్ చేశాను. నీ ప్రేమ రామాయణం బయటపడుతుందని అతని శవాన్ని మాయం చేశాను. నువ్వు హంతకురాలు. నేను హంతకురాల్ని కాదు. నేను నన్ను కూడా చెప్పనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను కావాలని హత్య చేయలేదు, చెయ్యాలనుకోలేదు. మీరన్నట్లు ఆ రాత్రి అతను వచ్చాడు, నన్ను బలాత్కరించబోయాడు. నేను ఎన్నో విధాలు బ్రతిమలాడాను, కానీ అతను వినలేదు. ఆ పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందామని నేను ఆ రివాల్వర్ తీసుకున్నాను. దానికోసం పెరుగులాడుతూ ఉండగా ప్రమాదవశాన రివాల్వర్ పేలింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అతను చచ్చిపోయినాడండి. పేరు ప్రతిష్టలున్న ఇన్స్పెక్టర్ భార్య, మీ భార్య ఒక హంతకురాలని నలుగురు నవ్వుతూ ఉంటే మీరు తలెత్తుకు తిరగలేరని, మీకు బాబుకు దూరం అయిపోతానని ఈ రహస్యాన్ని నాలో దాచుకొని కుమిలిపోతున్నానండి. అతను నేను చిన్నప్పుడు చదువుకున్నామన్న మాట నిజమే. అప్పుడే అతను దుర్మార్గుడని నాకు తెలుసు. మీరు స్నేహితుడని అతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఎంతగానో భయపడ్డానండి. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నా మాంగళ్య సాక్షిగా నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి, నా మాట. నిన్ను నేను నమ్మినా ప్రభుత్వం నమ్మదు. న్యాయం చట్టం నిన్ను విడిచిపెట్టం. పర్వాలేదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలండి. మీ కళ్ళ ముందు సంతృప్తిగా కన్ను మూస్తారు. అది వల్ల తగ్గివ్వండి. ఆత్మహత్య చేసుకుని నన్ను నవ్వులు పాల్చేయాలి. వీళ్ళు నిన్ను చంపి నేను చేస్తాను. ఆ పని మీరు చెయ్యొద్దు. భార్యను చంపారని అపకీర్తి మీకు రాకూడదు. మీరు నేను లేకపోతే బాబు దిక్కులేని వాడైపోతానండి. నా మాట వినండి. ఏమండి? ఎందుకంత ఆశ్చర్యం? నేను నిన్ను చంపలేదు. ఇందులో ఉన్నవి నిజమైన గుళ్ళు కావు. నా రివాల్వర్ సాధారణంగా ఎవరిని చంపదు. ఇది నీకు ఇచ్చేటప్పుడు 6 డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను. మళ్ళీ చూసేటప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జరిగిందంతా ఊహించాను. అంటే రాజు చనిపోలేదా? లేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు. నువ్వు చూసేటప్పటికీ వాడు ఎక్కడ పడి ఉన్నాడు? రండి, ఇక్కడే ఉన్నాడు. నెత్తి నుండి రక్తం కారుతుంది. ఎండిపోయిన రక్తపు మరక. అయితే నువ్వు షూట్ చేయగానే కంగారుతో దీని మీద పడి తలకు గాయమై స్పృహ తప్పుంటాడు. తర్వాత చనిపోయినట్లు నటించి తన పనులు పూర్తి చేసుకోవాలనుకున్నాడు. అందుకే లలితను పంపించాడు. మన ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లేనని నేను ఉండమన్నాను. ఆమె అదృష్టం కొద్దీ తప్పించుకుని పోయింది. ఈ నేరాలన్నిటికీ కారణం ఆ రాజే. విమల, మొదటి నుంచి నీ మీద నాకు విశ్వాసం, కానీ నీకే. అలా అనకండి. మీ ముందు నేను మరోసారి ఓడిపోయాను. పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను అనుమానించేటట్టు నడుచుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. విమల, నా భార్యని అనుమానించేటంత అల్పుణ్ణి నేను ఎప్పుడూ కాదు. మొదటే నువ్వు ఇదంతా చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ
నీ నోటితో నిజం చెప్పిస్తే నీకు మనశ్శాంతి ఉంటుందని ఇంత నాటకం ఆడాను. అందుకే భార్యాభర్తల మధ్యన రహస్యాలు ఉండకూడదు అంటారు. మా డిపార్ట్మెంట్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాగితాలు జాగ్రత్తగా దాచమని బ్రీఫ్ కేసులో పెట్టి మీకు ఇచ్చాడట. అవి చాలా అవసరంగా కావాలి. ఇంకెవరొచ్చినా మీరెవరని స్వయంగా నేనే వచ్చాను. ఏమిటి ఆలోచిస్తున్నారు?